ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం జనాకర్షక నిర్ణయాలపై దేశ ప్రజల ఉత్కంఠ. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఎంతో కీలకమన్న ప్రధాని, తాము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్న మోడీ. భారత సంస్కృతి సభ్యత చైతన్యవంతమైంది. ఎన్నో ఏళ్ల రామమందిర కల సాకారమైందన్న రాష్ట్రపతి. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన ఈడీ. సచివాలయంలో వార్షిక బడ్జెట్పై చర్చ. 2024-25 బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ. గ్రేటర్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ట్రాఫిక్ ను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ. వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితా విడుదల. 5వ జాబితా ప్రకటించిన మంత్రి బొత్స. స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి. నర్సింగ్ ఆఫీసర్లను రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ చేసిన వాగ్దానం నిలుపుకోవాలన్న హరీష్. పంచాయతీరాజ్ నిధులను దారి మళ్లించారు. 6 గ్యారంటీలను అమలు చేయాలన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ నివేదిక. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రకాశం జిల్లా దర్శి 5వ వార్డులో భువనేశ్వరి పర్యటన. టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. 16 నుంచి 4వ విడత మహిళలకు చేయూత నిధుల విడుదల. 26,98,000 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్న మంత్రి చెల్లుబోయిన. జగన్ను విమర్శించడం సిగ్గుచేటు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై కొడాలి నాని విమర్శలు. ఏడు గంటల పైగా శివ బాలకృష్ణను విచారించిన ఏసీబీ. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై విచారణ. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు. ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు. మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్ గా మార్చాలని రిజిస్ట్రీకి ఆదేశం. కోనసీమ జిల్లాలో వైసీపీ వర్సెస్ జనసేన ఫ్లెక్సీల వార్. ఢీ అంటే ఢీ అనే విధంగా వైసీపీ జనసేన ఫ్లెక్సీల యుద్ధం. రాహుల్ గాంధీ యాత్రలో భద్రత వైఫల్యం. కారుపై దుండగుల దాడి. అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు. రెండు సీట్లు ఇస్తానంటే కాంగ్రెస్ తిరస్కరించింది. కాంగ్రెస్ కు 1 సీటు కూడా ఇవ్వమన్న మమత. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 5వసారి ఈడీ సమన్లు. లిక్కర్ స్కామ్ లో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ. జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు. హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు అనుమతి. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి హత్య. యూనివర్సిటీ క్యాంపస్ లో ఆచార్య మృతదేహం లభ్యం. ఆగని ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు. జలాంతర్గాముల నుంచి క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం.